సార్ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఎక్కడికక్కడ వ్యాపార రంగం గానండి, లేపోతే రాష్ట్రానికొచ్చే ఆదాయం, ఇవన్నీ పక్కన పెడితే నేను పంచుతున్నాను, డబ్బులిస్తున్నాను, దానికోసం సెక్రటేరియట్లు తాకట్టు పెడతాను, లేదా మా ఇష్టం అని చెప్పి ఒక కొడాలి నాని గారు లాంటి ఒక మాజీ మంత్రి మాట్లాడడం గాని, అంటే ఏవి అమ్ముకోవాలో కూడా మీరే చెప్పాలా అన్నట్టుగా ఈరోజు బెరం పార్క్‌కి సంబంధించిన పర్యాటక ప్రాంతాన్ని కూడా తాకట్లు పెట్టి, నేనేదో పథకాలు ఇస్తున్నాను, లేతే బటన్ నొక్కుతున్నానంటే ఎంతవరకు సమంజసం? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే వ్యాపార వ్యవహారాలు ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క మంత్రులని మేము ఇక్కడి నుంచి ఒక ప్రశ్న సంధిస్తున్నాము. హ్మ్. ఇప్పుడు వాళ్ళు మొత్తం ఇప్పుడు క్రైసిల్ రేటింగ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఎకానమీ ఎలా ఉంది, తర్వాత ఈ బ్యాంకులు కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ దానిలో ఎన్పిఏ రేషియో ఏముంది, ఎలా ఉంది, వేరే రాష్ట్రాల్లో ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది అని చెప్పేసి సపరేట్గా అనాలిసిస్ చేస్తుంటాయి కంపెనీస్. ప్రస్తుతం మన రాష్ట్ర పరిస్థితి వాళ్ళని గిన రిపోర్ట్ తెప్పించుకోమని చెప్పండి, వాళ్ళకు మాట్లాడడానికి వాయిస్ కూడా ఉండదు. హ్మ్. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యాపార సంస్థ కానివ్వండి, ప్రతి ఒక్క వ్యక్తి కానివ్వండి, హ్మ్. ప్రతి ఒక్క కమ్యూనిటీ కానివ్వండి, ప్రతి ఒక్కరు లాస్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే మనం కుదేలయ్యామని చెప్పేసి మనము స్పష్టంగా చెప్పొచ్చు అవును. ఇప్పుడున్న పరిస్థితి. హ్మ్. మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతున్నారని నాకు అనిపిస్తుంది. హ్మ్. కానీ అయ్యో ఎంఓయూలు చేసుకున్నాం. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులొచ్చేసాయి అని చెప్పి విశాఖ వేదికగా కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వినియోగించి, విశాఖ వేదికగా కొన్ని లక్షల కోట్ల ఎంఓయూలు చేసుకున్నామని చెప్పి ప్రజలను నమ్మించే పరిస్థితి కదా సార్ ఈరోజు. ఈరోజు మన రాష్ట్రానికి ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఏ ఒక్క కంపెనీ కూడా రావడానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఇష్టంగా లేదు. హ్మ్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏదైనా కానివ్వండి, ఒక మానవ వనరులు, జల వనరులు, హ్మ్. భూ వనరులు, హ్మ్. ఈ మన దగ్గర ఉన్న ఖనిజ వనరులు వీటన్నిటిని అనుసంధానం చేసి హ్మ్. ఉత్పత్తి చేసేలా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి కానీ అవును. ఊరికి అప్పు తీసుకొచ్చేసి హ్మ్. పంచుకుంటూ కూర్చుంటే కుదరదు. అవును. ఈరోజు ఒక ఒక ఇసుక పరిశ్రమ తీసుకుందాం. హ్మ్. ఇసుక వచ్చేసి ఈ ఇప్పుడు ఏదైతే ఈ పాలసీ ఉందో హ్మ్. దాంతోటి కొన్ని వేల కుటుంబాలు రోడ్డున ఉన్నాయి. అవును. ఇంతకుముందు ఇసుకను వాళ్ళు ట్రాన్స్‌పోర్ట్ చేసేవాళ్ళు. హ్మ్. వాటి మీద ఒక్కొక్క ట్రాక్టర్ మీద దాదాపు 8, 10 మంది లేబరు, ఒక డ్రైవర్ కుటుంబం, ఓనర్ కుటుంబం బతికేది. అవును. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎక్కడుంది? అవును. వాళ్ళకి బతికే పరిస్థితి లేదు. హ్మ్. మీరు ఎన్‌బీఎఫ్‌సిస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లలో వాళ్ళు మేము ఈ ట్రాక్టర్లకు మనము కంతులు కట్టలేము అని చెప్పేసి వెనక్కి పంపించే దుస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆ! ఒక్క రవాణా వ్యవస్థ మాత్రమే కదా సార్. ఈ రోజున మీరన్నట్టుగా వాటన్నిటికి దోహదపడే రవాణా వ్యవస్థకి రోడ్డు మార్గాలకు సంబంధించి. ఎంతసేపు బటన్ నొక్కడం తప్ప అభివృద్ధి లేదా రోడ్డు వ్యవస్థ నిర్మాణాలు బాగోలేదు. లేదా ఒక వ్యాపార రంగానికి సంబంధించి ప్రధానంగా రవాణా వ్యవస్థ బావుండాలి. ఇవేవి లేకుండా ఈ రోజున ఎంతోమంది లారీ యజమానులు లారీలు అమ్ముకున్న పరిస్థితి. ఈ టాక్సీలు కట్టలేక గ్రీన్ టాక్స్ అని గాని అవని ఇవని అంటే ఒకటికి 10 రెట్లు పెరిగిపోయిన నేపథ్యంలో మళ్ళీ అసలు ఆ వ్యవస్థ గాడిలో పడే పరిస్థితి రావాలంటే ఏంటి పరిస్థితి? ప్రస్తుతానికైతే అటువంటి ఇప్పుడు ఈ ప్రభుత్వంతోటి ప్రస్తుతానికి అటువంటి పరిస్థితులు మనము ఎక్స్‌పెక్ట్ చేయలేమండి. హ్మ్. ఒక రవాణా వ్యవస్థే కాదు, హ్మ్. మొత్తం ఎంఎస్ఎంఈ మైక్రో, స్మాల్, మీడియం ఇండస్ట్రీస్ అన్నీ కుదేలైపోయాయి. అవును. మీకు ఒక ఉదాహరణ చెబుతాను. హ్మ్. ఇప్పుడు ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ చైనాలో ఉన్న ప్రొడక్షన్‌ని వాళ్ళు వేరే దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేయడానికి వాళ్ళకు లాజిస్టిక్స్ ఏవైతే ఈ జలమార్గం ద్వారా పంపించే ఏదైతే రవాణా సౌకర్యం కోసం వాళ్ళు దాదాపు చాలా స్టీములని వాళ్ళు రెంటల్‌గా తీసుకేసుకున్నారు. హ్మ్. అంటే స్కేర్‌షిటీ వచ్చింది. హ్మ్. ఇంతకుముందు మన రాష్ట్రం నుంచి ఎక్కువ శాతం ఈ నాపరాళ్ళు, తర్వాత గ్రానైటు ఇక్కడ నుంచి ఎక్స్‌పోర్ట్ అయ్యేది. హ్మ్. ఎప్పుడైతే ఒక రూ. 1,00,000 ఇచ్చే కంటైనర్ బాడుగ రూ. 4,00,000 వరకు పెరిగేపోటికి హ్మ్. వాళ్ళ వ్యవస్థ కుంటుపడింది. అవును. గోరు చుట్టు మీద రోకలి పోటు అన్నట్టు. హ్మ్. మళ్ళీ ఈ రెన్యువల్ చార్జెస్, మైనింగ్ రెన్యువల్ చార్జెస్, ఈ డీజిల్ ఖర్చు, డీజిల్ మీద వేరే రాష్ట్రాలతో కంపేర్ చేస్తే డీజిల్ మీద రేట్లు పెరగటంతోటి ఈ ఎంఎస్ఎంఈస్ మైక్రో, స్మాల్, మీడియం ఇండస్ట్రీస్ మొత్తం కుదేలైపోయాయి. రైట్. ఇప్పుడు మీరు ఒకసారి వచ్చి చూస్తే నాపరాతి పరిశ్రమ గురించి మీరు మాట్లాడితే అవును. నాపరాతి పరిశ్రమ మొత్తం కుదేలైంది. అవును. విదేశీ మారక ద్రవ్యాన్ని మనము బాగా లాస్ అవుతున్నాం. అవును. సో,
సో ఓవరాల్‌గా అయితే ఈ 4.5 ఏళ్ళు గడిచిన 4.5 ఏళ్లలో మీరన్నట్టు శాండ్, మైను ఇవన్నీ ఇంత దోపిడీకి గురవుతున్నా ఎందుకని? అంటే అక్కడ ఉన్న స్థానిక నాయకులు దాన్ని వెలుగెత్తి చెప్పడంలో ఫెయిల్ అయ్యారనుకోవాలా? లేకపోతే వాళ్ళకెక్కడికక్కడ వాళ్ళని అణగదొక్కిన పరిస్థితిలో ఉన్నాయి అనుకోవాలా? మీరు ప్రస్తుతం చూస్తున్నారు కదండీ! ఎక్కడ మా గొంతు నొక్కే పరిస్థితే ఉంది. హ్మ్. ఈరోజు నిజం వచ్చేసి ఏదో అడవుల్లో ఉంటే, అబద్ధం వచ్చేసి గ్రామాల్లో, పట్టణాల్లో బస చేసి హ్మ్. ఈ రాజ్యం ఏలుతున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ప్రతి సంవత్సరము ఎంతో కొంతమంది పిల్లలు చదువును ముగించుకొని బయటకు వస్తుంటారు. ఈ 5 సంవత్సరాల్లో కొంతమంది ఏదో డిప్లొమా చేసి బయటకు వచ్చిన వాళ్ళు, సివిల్ ఇంజనీరింగ్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు, మెకానిక్ ఇంజనీరింగ్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు, అదేవిధంగా సాఫ్ట్వేర్లో వాళ్ళు చదువు ముగించుకొని బయటకు వచ్చిన వాళ్ళు, ఇంతమంది ప్రతి సంవత్సరం బయటకు వస్తుంటే వీళ్లకు ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేయాలి కదా. ఆ విధంగా ప్రభుత్వం ఏమన్నా ప్లాన్ చేస్తుందా, ఏమన్నా చర్యలు తీసుకుందా? ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ చేసి బయటకు వచ్చారు, వాళ్ళు ఎక్కడ పని చేయాలి? ఎంబీఏ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు 5,000 రూపాయలు శాలరీ తీసుకొని వాలంటీర్గా జాబ్ చేస్తుంటే మాకు ఆశ్చర్యం అవుతా ఉంది. సో ఇంత బ్యాక్ డ్రాప్, ఇంత డ్రాబ్యాక్ పెట్టుకొని గూడా, ఇంకా మేము గెలుస్తాం, లేకపోతే ఇంకోసారి నేనే వైజాగ్ నుంచి పరిపాలన కొనసాగిస్తాను, అక్కడి నుంచి ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటల్ని ఎలా చూడాలి? ఏం లేదు సార్, వాళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్లో ఉన్నారు. హ్మ్. ఈ ఊహకు కూడా అందనంత దూరంలో వాళ్ళు ఉన్నారు. హ్మ్. వాళ్ళకు ఇప్పుడు ప్రస్తుతం రాబోయే పరిస్థితి, ఆ పార్టీ కూడా కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్. ప్రజలందరూ కూడా, అందరికీ తెలుసు ఏమంటే బయట మాట్లాడడానికి ఇష్టపడటం లేదు. హ్మ్. మౌనం అర్ధంగీకారం అన్నట్లు కామ్గా ఉన్నారు. హ్మ్. కానీ నిశ్శబ్దం అనేది చాలా భయంకరమైంది. ప్రజలు నిశ్శబ్దంగా ఉన్నారంటే ఈ ప్రభుత్వానికి సపోర్ట్గా ఉన్నారని కాదు. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా భారీగా సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకుపోతూ ఉంది. సింగిల్ డిజిట్ తోటి వైసీపీ పార్టీ అక్కడే నిలబడిపోతూ ఉంది.